వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. గత 2 ఏళ్ల కాలంలో ఏపీ రాజకీయాల్లో మనం చూసుకుంటే వైసీపీ నేతల అక్రమాలు, అవినీతి ఆరోపణల కేసులైతే వెలుగు చూస్తున్నాయి. అసలు దానికి సంబంధించి అంటే కల్తీ నెయ్యి గాని, పరకామణి కేసు గాని, లిక్కర్ స్కామ్ గాని ఇలా ఏది చూసినా సరే దాని వెనుక హస్తం వైసీపీ నాయకుల హస్తమే మనకి కనిపిస్తోంది. అయితే అసలు వైసీపీ నాయకుల ఈ అవినీతి ఆరోపణలు, ఈ అవినీతి భాగోతం ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది? అసలు వైసీపీ రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో వైసీపీ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నమస్కారం అండి. సో మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ళు కూడా గడిచిపోయినాయి ఎమ్మెల్యేగా. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా బాగుంది. ప్రజల వైపున మాట్లాడడానికి, పోరాటం చేయడానికి, ప్రజా సమస్యల్ని తెలుసుకోవడానికి, వారి కోసం నిలబడడానికి ఒక గొప్ప అవకాశం. చాలా చక్కగా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే మీరు అంటే వైసీపీ అధికారంలో ఉన్న ఈ 5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు జరిగాయి, అవినీతిలు జరిగాయి అంటూ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలా కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరి మీద కూడా. మనం చూసుకోవచ్చు చాలా కేసుల్లో వైసీపీయే మెయిన్ కనిపిస్తుంది మనకి. వైసీపీ వెనుకడి నడిపించిందని. మనం చూసుకుంటే మన టీటీడీ కల్తీ నెయ్యి కేసు కానీ, లేదంటే పరకామణి కేసు కానీ, లేదంటే లిక్కర్ కేసులు కానీ, ఇవన్నీ కూడా వైసీపీ హస్తం ఉంది అనే పాయింట్ అయితే మనకు కనిపిస్తుందండి. మీరేం చెప్తారు? కనిపిస్తుందా, వినిపిస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో గొట్టాలు అంటే ఏం కనిపించకుండా వినిపించే పాయింట్ ఏముంటుంది సార్? ఒకటన్నా బయటపడ్డదా? ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ? 18 నెలల నుంచి ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? అందరినీ అరెస్ట్ చేయడమే తప్ప ఒక్కరి విషయంలో అయినా వాస్తవాలను నిగ్గుదేల్చి సరైనటువంటి సాక్ష్యాధారాలను చూపించి ఒక్కరినన్నా నేరస్తులుగా చూపించగలిగారా? అరెస్ట్ చేయడం ఏముంది? క్లియర్ గా కనిపిస్తుంది కదా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళది టెండర్ వచ్చింది. దాంట్లో కూడా టెస్టులు చేసిన తర్వాత కూడా అది ఒరిజినల్ నెయ్యి కాదు, దాంట్లో కల్తీ జరిగింది అనేది ఒక క్లారిటీ వచ్చింది కదా రిపోర్ట్ కూడా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పరిస్థితే అది. బోలేబాబా అనే కంపెనీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీ. వారికి ఉన్నటువంటి డేట్స్తో సహా, అగ్రిమెంట్స్తో సహా, వారు చేసుకున్న ఒప్పందాల యొక్క పత్రాలతో సహా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. హార్ష్ ఫ్రెష్ అనేటటువంటి కంపెనీ ప్రీవియస్గా బోలేబాబా అనేటటువంటి పేరుతో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ కంపెనీకి పర్మిట్ చేశారు. వాళ్ళు నెయ్యి సప్లై చేయాలని వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో నుంచి 19 వరకు అనేక సందర్భాల్లో ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి కదా. అప్పుడు కల్తీ నెయ్యి వచ్చిందని పేపర్లు రాయలేదే. అంటే వచ్చి అది వెళ్ళిపోయినాయి. ఇవి దీనికి రావడానికి కూడా పర్మిషన్ ఈజీగా లభించింది అంటున్నారు. ఎవరు? అదే టీటీడీకి సంబంధించినటువంటి ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి అవి వెనక్కి పంపించారని చెప్పిన తర్వాత వాడేశారని ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా టీటీడీ బోర్డులో మెంబర్గా ఉండి చూసి చెప్తున్నాడా? ఏవైతే ఆ పేపర్లు రాస్తున్నాయో ఆ ఎండీలు కానీ లేదా ఆ సంస్థలో పనిచేసేటటువంటి వారు ఎవరన్నా ఉండి చూసారా? వాడినటువంటి లడ్డుని వాళ్ళు ఏమైనా తిన్నారా? ఆ లడ్డుని వాళ్ళు ఏమైనా పరీక్షించారా? లడ్డు వాడినటువంటి శాంపిల్ ఎవరి దగ్గరన్నా ఉందా? ఉట్టిగా నోట్లో నాలుగుంది కాబట్టి, దానికి నరం లేదు కాబట్టి ఎటైనా మెలికలు తిప్పేస్తారు. ఇవాళ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అవినీతిని, అక్రమాలని అదే చంద్రశేఖర్ గారు ఈ 1 year బట్టి కేసు నడుస్తానే ఉంది, దాని మీద దర్యాప్తు జరుగుతానే ఉంది. కానీ ఇది క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇది ఓన్లీ చంద్రబాబు హస్తం వల్లే ఇది ఇలా జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది అంటున్నారు. గత కొన్ని నెలలుగా మరి దర్యాప్తు జరుగుతూనే ఉంది కదా. దర్యాప్తులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సిఐడి అనేది చీఫ్ మినిస్టర్ గారి ఇంటి డిపార్ట్మెంట్గా మారిపోయింది. ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కాస్త వారి ఇంటి డిపార్ట్మెంట్ అయిపోయింది. వారు ఏం చెప్తే సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే లేస్తారు. వాళ్ళు వేసుకునే సిట్కి, సిఐడికి ఆ ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏ విధంగా కొట్టేస్తున్నారో చూస్తున్నారా? సిఐడి అనేటటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి మీద దర్యాప్తు చేసి 8,000 కోట్ల టెండర్లు అమరావతిలో ఇచ్చి పిఏ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి 4-5 ఏజెంట్లుగా తయారు చేసుకొని కమిషన్లు వారి దగ్గర నుంచి తీసుకున్నారు అని
షాపూర్జీ పల్లంజీ అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఐటీ డిపార్ట్మెంట్ కేంద్రంలో ఉన్నటువంటి ఆదాయపు శాఖ వారికి వాంగ్మూలం ఇచ్చారుగా, అది ఆధారం కాదా? మరి ఆ కేసు ఎందుకు కొట్టేస్తున్నారు? ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ 3 కిలోమీటర్లు జరిగింది డిపిఆర్లో లేదా? ఇవాళ వాస్తవ పరిస్థితులు కనపడట్లేదా? ఆ అలైన్మెంట్ పక్కన భూములు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్, లింగంనేని గారికి సంబంధించినటువంటి భూములు, నారాయణకి సంబంధించినటువంటి భూములు ఇప్పుడు ఆ అలైన్మెంట్ మార్చిన తర్వాత దగ్గరికి రాలేదా? లబ్ధి పొందలేదా వాళ్ళు? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారా లేదా? మరి అప్పుడు మీరు అరెస్ట్ చేయించారంటే దీని వెనక కేవలం జగన్ గారు ఉన్నారు, జగన్ గారే చేయించారనుకోవాలా? జగన్ గారు సిఐడిలో ఆఫీసర్ కాదు, ఒక ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ప్రజల వైపున వినండి, ప్రజల వైపున ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజల వైపున పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన టెన్యూర్లో అనేక తప్పులు చేశాడు. ఆ తప్పులు ఒక లిక్కర్ స్కామ్, లిక్కర్కి సంబంధించినటువంటి ఫీజుని తొలగించేశాడు. దాదాపు 200 కోట్ల పైచిరుకు దానిలో అవకతవకలు జరిగాయి. 10 మంది లెటర్లు ఇస్తే ఫీజు తీసేస్తావా నువ్వు? లిక్కర్ మీద ఉన్న ఫీజుని ఎందుకు తీసేసావు? లిక్కర్ అనేది ఏమన్నా సంబంధించి వైసీపీ నాయకులే వెనుకున్నారంటూ కూడా వస్తుంది కదా సార్. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా చెప్తున్న దాని ప్రకారం వైసీపీ నాయకుల వెనక అండ ఉండబట్టి ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఇంత తతంగం వెనక నడిచిందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి కదా మనకి. ఎక్కడ వినపడుతున్నాయి? ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్, టీవీ5లో, మహా టీవీలో. అంటే ఇవి కాకుండా ఎక్కడ వినపడ్డాయి? ఏమన్నా అర్నబ్ గారి ఛానల్లో వినపడ్డాయా? రిపబ్లిక్ టీవీలో వినపడ్డాయా? లేకపోతే ఏదన్నా నేషనల్ మీడియాలో వినపడ్డాయా? ఏదన్నా న్యూట్రల్గా ఉన్నటువంటి ఛానల్లో వినపడ్డాయా? ఏ పేపర్లో వినపడ్డాయి, కనపడ్డాయి? అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యవస్థలుగా ఇవన్నీ మారిపోయాయి. కానీ సార్ మారిపోయిన తర్వాత వారి పనేంటి? చంద్రబాబు గారు చేసేటటువంటి అవినీతిని కప్పిపుచ్చటం. మీరు అన్నట్టుగా మీరు కల్తీ నెయ్యిది అడిగారు, దాన్ని స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి ముందు, తర్వాత ఇంకొక అంశంలోకి వెళదాం. కల్తీ నెయ్యి వాడినటువంటి దాఖలాలు, రిపోర్ట్స్ ఈరోజు వరకు సబ్మిట్ కాలా. ఆ రోజు వచ్చినటువంటి ట్యాంకర్స్ని వెనక్కి పంపించామని అప్పుడున్నటువంటి ఈవో చెప్పిన తర్వాత అది వాడలేదు అనేది స్పష్టంగా చెప్పేశారు. రెండవది, వాడినటువంటి లడ్డు నమూనాని అడిగింది కోర్టు. ఏ ఆధారంతో మీరు మాట్లాడారు? సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఏ ఆధారంతో మాట్లాడారు? మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. సబ్మిట్ చేయొచ్చుగా, సుప్రీంకోర్టుకి ఇవ్వచ్చుగా, అన్న లడ్డు నమూనా ఇవ్వచ్చు కదా, లేదా ల్యాబ్ టెస్ట్ ఇవ్వచ్చు కదా. జంతువుకు సంబంధించినటువంటి కొవ్వు వాడారు అని మాట్లాడారు. ఎవరు చెప్తే మాట్లాడావు నువ్వు? ఎక్కడ చూసావు? ఎవరు వాడారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెప్పాలా లేదా? ఎలా ఉంటుందంటే ఇది నాకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చెప్పారు, 30,000 మంది అమ్మాయిల్ని ఈ రాష్ట్రం నుంచి తరలించి వేసేశారు అని చంద్రబాబు నాయుడు గారి పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా అంతే నిజం ఉంది. అంటే రెండు అబద్ధాలు అనేది వాస్తవం, ఎటైనా మెలకలు పెట్టేస్తారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్. అవాస్తవం విషయంలో ఇంత దర్యాప్తు అసలు ఎందుకు జరుగుతుందండి? జరిపిస్తున్నారు. అది చంద్రబాబు గారిని అడగాలి, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులను అడగాల. 2 సంవత్సరాల నుంచి ఏమాత్రం తేల్చలేనటువంటి అసమర్థులు మీరు ఎందుకు మీరు ఆరోపణ చేశారని అడగాల. ఈ వేదికగా మీరు కూటమిని ప్రశ్నించాలా. అయ్యా చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నేతల్లారా, ఇన్ని రోజుల నుంచి ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు కదా, ఒక్క నేత మీద కూడా మీరు చెప్పినటువంటి అభియోగించబడ్డటువంటి నేరాన్ని రుజువు ఎందుకు చేయలేకపోయారని మీరు అడగాల. ప్రస్తుతానికి అవి దర్యాప్తులో ఉన్నాయి. నేరం రుజువు ఎన్ని రోజులు జరుగుతాయి దర్యాప్తు? 5 సంవత్సరాల కాలం దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది, కాలాన్ని గడిపేస్తూనే ఉంటారు. ఇలాగే దొంగ కేసులు పెట్టి ఎవరో చంపినటువంటి కేసులో పిన్నెల్లి గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మొన్న.
దానిలో వాస్తవం ఏంటో ఆ గ్రామాల్లో ఆ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే మీరు చెప్పే ప్రజలకి ప్రతి తెలుసు. పాయింట్ లో కూడా చంద్రశేఖర్ గారు అంటే వైసీపీ వాళ్ళది అసలు ఏ తప్పు లేదు, అందరి మీద కావాలని టీడీపీ ప్రభుత్వం బురద జల్లుతుంది, కావాలని దుష్ప్రచారం చేస్తుంది వెనుకుంటే, అంటే ప్రతి ఒక్కరి వెనుక అంత పని కట్టుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కన్నా ముందున్న మీ నాయకుల మీదే కాన్సన్ట్రేషన్ ఉందా? బట్ పని చేస్తున్నారు నిజంగా. ఏం పని చేశారు? ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టడానికి 18 నెలలు పట్టింది ఈ ప్రభుత్వానికి. అత్యంత కీలకమైనటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ 18 నెలలు తీసుకున్నటువంటి ప్రభుత్వం నిజంగా పనిచేస్తుందని మీరు అంటున్నారా? మరి ఇప్పుడు రాజధాని అభివృద్ధికి జగన్మోహన్ సంబంధించి రెడ్డి పెట్టుబడులు గారు తీసుకురావటం, ఆ, ఈ అంశాలన్నీ సదస్సులు సమ్మిట్లు పెట్టడం, ఇవన్నీ అసలు అంటే అట్లీస్ట్ వైసీపీ 3 రాజధానులు అన్నారు. దాంట్లో అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నదాని ప్రకారం 3 రాజధానుల్లో అమరావతి కూడా ఉంది కదండి. మరి దాన్ని కూడా అసలు డెవలప్ చేయడానికి అసలు ఒక్క అడుగు కూడా కదపలేదు ఉన్న 5 ఏళ్లలో. ఇప్పుడు మేమేం చంద్రబాబు నాయుడు గారు చేతులు కట్టేయలేదు, వారికి ఏం అడ్డం పడలేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండారు కదా, ఎందుకు కట్టలేదని మీరెందుకు ప్రశ్నించరు? మనకి మీరు మమ్మల్ని at least అడుగుతున్నారు కదా. కట్టిన గోడలైనా మనకి కట్టిన కనిపిస్తున్నాయి. ఏం కనపడ్డాయి? అమరావతి మీరు వెళ్ళారా? ఒక గోడ కనపడ్డదా మీకు? 12,000 తోటి కట్టినటువంటి టెంపరవరీ భవనాలు అయినటువంటి 2 భవనాలు, ఒకటి శాసనసభ, ఉమ్. 2 హైకోర్టు, 2 కూడా శాశ్వత భవనాలు కాదు, టెంపరవరీ భవనాలు. పక్క రాష్ట్రంలో ఇక్కడ 600 కోట్లతోటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి శాసనసభను నిర్మిస్తే అక్కడ 6,000 కోట్లతోటి నిర్మిస్తున్నాడు. ఎందుకు పెరుగుతుంది అట్లా? ఏమి ఏమి ఇక్కడ కంటే ఏం అక్కడ కొత్తగా పోనీ మీరు నిర్మించబోతున్నాడు? అన్నట్టు అప్పుడున్న రెండోది 5 వినాలా ఏళ్లలో వినాలా వినాలా, చేయలేదు. మీరు ప్రశ్నేసేసి తప్పించుకోకూడదు. చెప్పండి. అమరావతి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి గవర్నమెంట్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి 5 సంవత్సరాలు నువ్వు నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించలేదు అని నువ్వు మాట్లాడితే అర్థం ఉంటుంది. నువ్వు నిర్మించలేదు, ఆ రోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని దుర్వినియోగం చేశావు. ఆ రోజు ఎస్సీల దగ్గర ఉన్నటువంటి 1,100 ఎకరాల భూముల్ని లాగేసుకున్నావు. 5,000 కోట్ల పైచిలకు భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని లాగేసుకొని 130 మంది పైచిలకు తెలుగుదేశం వారికి బినామీల పేర్లతోటి రిజిస్ట్రేషన్లు చేశావు. 5 సంవత్సరాలు డబ్బా కొట్టి అమరావతిలో గుంతలు తవ్వి పారిపోయావు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అంటే, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారంటే కొంచెమన్నా ఆలోచన, జ్ఞానం, ఇంగితం ఉండాలా లేదా? అది మీరు ఈ రాష్ట్రంలో అమరావతి నిర్మిస్తాను, 5 సంవత్సరాల్లో డెవలప్ చేసినటువంటి భూముల్ని ఇస్తాను, అన్ని వ్యవస్థల్ని ఈ రాష్ట్రానికి తెస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పి కదా హైదరాబాద్ను ఖాళీ చేసి 10 సంవత్సరాలు ఇక్కడ కామన్ క్యాపిటల్గా ఉన్నా కూడా పారిపోయాడు కదా. నోటికి ఓటు కేసులో పట్టుబడి దాని నుంచి తప్పించుకోవడానికి ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. మరి నిర్మించలేదు 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో, మా టెన్యూర్లో 2 సంవత్సరాలు కరోనా. అంటే 3 సంవత్సరాల్లో మేము అద్భుతం చేసేయాలి, 3 సంవత్సరాల్లో మేము నిర్మాణాలు కంప్లీట్ చేసేయాలి. బైఫర్కేషన్లో వచ్చినటువంటి డబ్బును మొత్తాన్ని వీళ్ళు దోచుకొని వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అదేమ్మా ఆ తర్వాత అట్లీస్ట్ 3 years ఉంది. ఇప్పుడు వీళ్ళకున్న టైం 5 years, టీడీపీకి ఉంది. వాళ్ళు 5 years లో చెయ్యలేదు అన్నప్పుడు మీకున్న 3 years లో అట్లీస్ట్ ఏదో ఒక్కటైనా మీరు చేసి ఉండాల్సింది కదా. ప్రజలకు పేదలకు భూములు ఇచ్చింది మీకు కనపడలా, వాళ్ళు కోర్టులకు వెళ్ళింది మీకు కనపడలా. ఎందుకు ఆగింది? అమరావతిలో డెవలప్ ఆగడానికి కారణం ఏంటి? మీరు కదా. సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, పేదలు ఇక్కడ ఉండడానికి వీలు లేదని కోర్టులకు వెళ్ళింది మీ వాళ్ళు కదా. మీ వాళ్ళతో కదా కేసులు వేపిచ్చేసి దాన్ని అడ్డుకుంది. ఎవరు తప్పుదేం? అది మీది కాదా? అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో పేదలకు భూములు ఇచ్చినా కానీ ఏం చేయలేదంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకుండా గ్రాఫిక్లు చూపిస్తే చేసేసాడంటారు. ఇది ఎలా ఉంటుంది? కావాల్సింది భూములు ఇవ్వటం మాత్రమే కాదు కదండి. ఇప్పుడు సెపరేట్ స్టేట్ అయింది. స్టేట్ అయిన తర్వాత ఆ సెపరేట్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలంటే ముఖ్యంగా ఉండే పాయింట్స్ ఏముంటాయంటారు? ఏం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు అట్లీస్ట్ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ 2 సంవత్సరాలతో కలుపుకొని ఈ 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఒక సంస్థ
మీకు తెలుసుంటే చెప్పండి. ఒక్క వ్యవస్థని కొత్తగా తెచ్చుంటే మీరు చెప్పండి. ఇప్పుడు విశాఖలో ఐటీ కంపెనీస్ మొత్తం వస్తున్నాయండి. దానికి జగన్మోహన్ రెడ్డి సంబంధించి గారు మొన్న జరిగిన తీసుకొచ్చినటువంటి ఐటీ కంపెనీని తన ముద్ర వేసుకొని తను క్రెడిట్ చోర్ చేస్తున్నాడు, దొంగిలిస్తున్నాడు. అంటే ఇవన్నీ కొంచెమన్నా జగన్ హయాంలో వచ్చినవా? కొంచెమన్నా మీ చేతిలో మొబైల్ ఉంది కదా, ఎస్ లైవ్ లో నేనున్నా, మొబైల్ తీసుకోండి. అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన ఎప్పుడో జరిగింది, కొట్టండి. అసలు డేటా సెంటర్ విశాఖపట్నానికి ఎందుకు వస్తుంది? సింగపూర్ నుంచి డేటాని తరలించేటటువంటి సబ్సీ కేబుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేయించగలిగారు కాబట్టి, దాన్ని శాంక్షన్స్ తేగలిగారు కాబట్టి, దాన్ని వాస్తవ పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు కాబట్టి, అక్కడి నుంచి సబ్సీ కేబుల్ దాదాపు 3700 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ వేయించి 870 కోట్ల రూపాయల పెట్టుబడిని అదానితోటి పెట్టించి అక్కడ ఒక డేటా సెంటర్ని నిర్మిస్తుంటే, దానిలో తీసుకొచ్చి వాళ్ళు గూగుల్ అనేటటువంటి వ్యవస్థ ఎక్స్పాన్షన్ చేసుకుంటుంది. ఈ చంద్రబాబు గారు తెచ్చారని మీరంటే ఎట్లాగా? నోయిడాలో పెట్టేటటువంటి కంపెనీని అదానితో మాట్లాడి తీసుకొచ్చేసి విశాఖపట్నంలో పెట్టించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సబ్సీ కేబుల్ కానీ సింగపూర్ నుంచి వేయకపోతే అక్కడ డేటా సెంటర్ రాదు. ఇప్పుడు మీరు ఇక్కడ కెమెరా పెట్టారు, దానికి వైర్ తీసుకెళ్లేసి ఆ హబ్కి కనెక్ట్ చేయకపోతే మనం మాట్లాడేటటువంటిది రికార్డ్ అవ్వదు. మరి అంత అభివృద్ధి చేసిన జగన్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? వై నాట్ 175 అన్న జగన్ కేవలం 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయ్యారు? అంటే ప్రజల్లోకి వెళ్ళలేదు, కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. ఎవరైతే జగన్ చుట్టూ ఉన్నారో వాళ్ళతో మాత్రమే ఉండేవారు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు. పరదా సీఎం అనే మాట కూడా మనం కొన్నిసార్లు విన్నాం. దీని మొత్తానికి ఎందుకని జగన్ ప్రజల్లోకి రాలేకపోయారు? ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు నేను చెప్పే సమాధానాన్ని మీరు తీసుకుంటే ప్రజలకు కూడా అర్థవంతమైనటువంటి చర్చగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాలేదు అని మాట్లాడుతున్నటువంటి వారు అవివేకులు అనేది ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ప్రజల మధ్యకు వచ్చేసి ప్రతి జిల్లాలో ప్రతి నెలలో ప్రజల మధ్య ఉండి ప్రోగ్రామ్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆ రోజు పరదాలు కట్టుకొని వస్తున్నారంట. ప్రజలకు రాలేదు అన్నప్పుడు పరదాలనే మాట ఎందుకు వచ్చింది? మరి ప్రజల్లోకి వచ్చినప్పుడు పరదాలు అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిది పరదాలు అన్నారు కదా, మీరు కంచెలు వేసుకొని ఇనుప కంచెలు పెట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు కదా. ఒక సీఎం వచ్చినప్పుడు వారికి ఉండేటటువంటి సెక్యూరిటీ రీజన్స్లో పెట్టేటటువంటి ఆ బార్కెట్స్ని కానీ ఈ కట్టేటటువంటి ఈ కర్టన్స్ని కానీ వారికి ఆపాదించేసి మాట్లాడి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు లేరు ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు సకల శాఖ మంత్రిగా ఉన్నారు. చిట్ట చివరికి ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళేటటువంటి ప్రోగ్రామ్స్లో కూడా పరదాలు, ఇదే గ్రీన్ మ్యాట్లు, ఇదే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, మేము అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా. ప్రజల మధ్య నిత్యం తిరిగినటువంటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మేమేమి ముగ్గురం తిరగలేదే. బజార్ను బడి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని హెలికాప్టర్లు వేసుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదే. 40.9 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేసేశారు ఈ విమానాలకు దుబారా. తెచ్చింది ఏందా అంటే ఏమీ లేదు. ప్రజలకు ఏదైనా మంచి చేసే కార్యక్రమానికి పెట్టింది ఏమన్నా ఉంటే ఏ ఒక్క రూపాయి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు 30 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడానికి 12,000 కోట్ల రూపాయలతోటి భూములను కొన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు పంచడానికి. ఈ రోజుకు 18 నెలల్లో ₹1 ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ డేటా, ఈ ఫ్యాక్ట్స్ ఇవి. మీరు అంటున్నట్టుగా డెవలప్మెంట్ కాలేదు, ఎందుకు ఓడిపోయారు అంటే ఓడిపోవడానికి అనేక అనుమానాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రచారం ఉంది అని మేము చెప్తున్నాం. ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మా మీద విషయం కక్కారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని యాక్సెప్ట్ చేసి కేంద్రంతో పొత్తులో ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఆ రోజు అదానీ డేటా సెంటర్ మేము తీసుకొస్తే విశాఖపట్నానికి అభివృద్ధి ఎందుకు అన్నారు. ఇవాళ విశాఖకి అదానీ డేటా సెంటర్తో పాటు చాలా డేటా కంపెనీలు వస్తుంటే అవన్నీ మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు అంటున్నారు. అమరావతిని మేము డెవలప్ చేస్తూ ఉంటే కేసులు వేసి ఆపిచ్చేశారు. ఇవాళ అమరావతిని ఏమీ చేయకుండా 7 సంవత్సరాలు గడిపి కూడా మేమే దీనికి అభివృద్ధి నడిపించేటటువంటి నాయకులు అంటున్నారు. ఇవాళ రైతుకు పండించినటువంటి పంటకి రూపాయి గిట్టుబాటు ధర ఇవ్వనటువంటి ప్రభుత్వం వీళ్ళది. ఏపీ జిఎస్డిపిలో అత్యధిక భాగం రాబడి దేని నుంచి వస్తుంది? వ్యవసాయ ఆధారిత కేంద్రాల నుంచి, వ్యవసాయం నుంచి. మరి అలాంటి వ్యవసాయానికి నువ్వు ఇచ్చింది ఎంత? మేము దాదాపు 1,83,000 కోట్ల రూపాయలు రైతుకి
రకరకాల పథకాల ద్వారా మేము ఇచ్చాం. 1,83,000 కోట్ల రూపాయలు అంటే అదే మీరు దాదాపుగా ఒక సంవత్సర రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బుని రైతుల కోసం ఇచ్చాం కదా మీరు మేము. ఇచ్చిన సంక్షేమ 3 సంవత్సరాల పథకాలకి అక్కడ అప్పులు 3 clear గా సంవత్సరాల కనిపిస్తున్నాయి అవునమ్మా కదండి. 3 సంవత్సరాల రెవెన్యూతో 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 3 సంవత్సరాల రెవెన్యూలో దాదాపు 1,83,000 కోట్ల రూపాయలు మేము రైతులకి ఇచ్చి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు నిర్మించి 15,000 సచివాలయాలు కట్టి 10,700 విలేజ్ క్లినిక్స్ కట్టి దాదాపు 10,000 పైచిలకు ఆర్బీకే సెంటర్లు కట్టి మీరు చెప్తుంది అదే, రాష్ట్రంలో ఇవన్నీ ప్రతి కట్టింది కూడా గ్రామంలో అప్పులు తీసుకొచ్చి కదా. అదేమ్మా అది కూడా చెప్తా. రాష్ట్రంలో ప్రతి విలేజ్ లో ప్రతి మూలనున్నటువంటి స్కూల్ని మేము ఆధునీకరించాం కదా, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదా. అయినా మేము చేసినటువంటి అప్పులు 3,61,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు ఆవిడ పురంధేశ్వరి గారు చెప్పిన 12 లక్షల కోట్లు మైండ్లో పెట్టుకోకండి. రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మొట్టమొదట బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన పద్దుల్లో ఈ రాష్ట్ర అప్పు దాదాపు 6 లక్షల కోట్లుగా చూపించింది. దానిలో చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే కాలానికి ఉన్నటువంటి 2,60,000 కోట్ల రూపాయలు తీసేస్తే మిగిలింది 3,60,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము చేసినటువంటి అప్పు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క 18 నెలల్లో 2,60,000 కోట్లు అప్పు చేశాడే, ఎందుకు అడుగురు మీరు? ఇదేమన్నా సొత్తా? చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ముఖ్యమంత్రుల కన్నా పై స్థాయిలో అత్యంత ధనవంతుడిగా 1,000 కోట్ల రూపాయలతో కూర్చొని ఉన్నాడే, అగ్రభాగానున్నాడే. ఎలా సంపాదించే చంద్రబాబు గారు? ముఖ్యమంత్రిగా మీతో పాటు చేసిన 4-5 సార్లు చేసినటువంటి వాళ్ళు చాలామంది 1-2 కోట్ల లోపలే ఆదాయం కలిగి ఉన్నారే. ఏకే యాంటోనీ లాంటి వాళ్ళకి ఈ రోజుకి సొంత కారు, పెద్ద కారు లేదే. మరి మీకు ఎలా వచ్చింది? 2 ఎకరాలే కదా ఖజూరావు నాయుడు గారు మీకు ఇచ్చింది. మీ తండ్రి గారు ఇచ్చినటువంటి మాట్లాడుకుంటే జగన్ వెనుకున్న కేసులు సీఎం కాక ముందు నుంచి కూడా జగన్ వెనుక అక్రమాస్తుల కేసులు కూడా చాలా ఉన్నాయి కదండి. పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కేసులు పెట్టి సతాయించింది. ఈ రోజుకి తేల్చలేకపోయిందిగా. దోషిగా ఎక్కడన్నా నిర్ధారించినటువంటి కేసు ఉంటే ఒకటి చెప్పండి. పెట్టడానికే ఉందమ్మా. నీ మీద కూడా కేసు పెడతారు. నా మీద 9 కేసులు పెట్టారు. ఈరోజు 9 కేసులు ఉన్నాయి నా మీద. ఏం చేశాను నేను? 9 కేసులు ఎందుకు పడ్డాయి నా మీద? మాట్లాడితే కేసు. ఇప్పుడు మేము అధికారంలో లేము, తప్పేం చేస్తాం? మాట్లాడితే కేసు. వాళ్ళు చేసే తప్పుల్ని బయటకు తీసి చూపిస్తే కేసు. వారి మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్య చేసినా కేసు. మరి వాళ్ళ మీద చేసే వ్యాఖ్యలు, వాళ్ళని ప్రశ్నించే విధానం మీరు అసెంబ్లీకి వెళ్ళి చేయొచ్చు కదండి. ఖచ్చితంగా వెళ్తాం. అవుతుంది కదండి. అవునమ్మా, కోర్టులో ఉంది, కోర్టు నిర్ధారించాలి. మేము కోర్టుకు వెళ్ళాం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడిగాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేనటువంటి ప్రజాస్వామ్యం ఉంటుందా? అధికార పక్షం ఎలా ఉంటుందో అనుకుని వెళ్ళాల్సింది కదా. మాకు కావాలి, మాకు లీగల్ గా కావాలి, మేము అందరి చేత అనిపించుకోవాలి, ప్రతిపక్ష పార్టీ మేమే ఉన్నాం, వైసీపీ ఉంది అని చెప్పి మీరు ఆ ట్యాగ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లీగల్ గా ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? చెప్తాను, అది కూడా చెప్తాను. 2 సార్లు అసెంబ్లీకి వెళ్ళాం, గవర్నర్ గారిని అడిగాం. చంద్రబాబు నాయుడు గారు అధికార పక్ష నేతగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి 40% ఓటింగ్ వచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడరు, ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలి. మేము గెలిచింది కేవలం 11 మంది మాత్రమే. 175 నియోజకవర్గాల ప్రజల సమస్యలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అంటే వారు దానికి తగినటువంటి సమయం కావాలి. వారిని ఒక ఎమ్మెల్యేగానే గుర్తిస్తే పులివెందుల గురించి మాట్లాడడానికి సరిపోతుంది తప్ప 175 నియోజకవర్గాల గురించి మాట్లాడడానికి సరిపోదు. కాబట్టి సమయం ఇవ్వమని అడిగాం. చంద్రబాబు గారు, స్పీకర్ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో మాకు డినై చేశారు. మేము కోర్టుకు వెళ్ళాం. ఇవాళ కోర్టు పరిధిలో ఉంది. కోర్టు వ్యాఖ్యానించనివ్వండి, కోర్టు తీర్పు ఇవ్వనివ్వండి. ఆ తర్వాత వెళ్తామా లేదా మీరే చూస్తారు. రెండవది, ఎందుకు ఇవ్వరు అసలు? మీరు ఎక్కడుంది నియమం?
10% ఉండాలని నియమం ఎక్కడుంది? జీతభత్యాలకు సంబంధించి ఉన్నటువంటి నియమాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు. నిబంధన కానీ ఉంటే చూపించండి. రెండవది, ప్రతిపక్ష పార్టీ మేము కాదనుకోండి, ఇంకొక పార్టీ ఉందా? ఉంటే ఇవ్వండి వాళ్ళకి. ఉందా? ఈ రాష్ట్రంలో ఉందా? కనీసము సమయం ఇవ్వమంటే అది కూడా ఇవ్వట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ప్రతిపక్ష నాయకుడికి ఎంత సమయం వస్తుందో అంత సమయం అధికార పార్టీ నాయకుడికి ఇచ్చినట్టే మాకు కూడా ఇస్తానని మీరు చెప్పండి అని అడిగారు కదా. ఎందుకు చెప్పలేదు? నువ్వు ప్రతిపక్ష పాత్రని పోషించేటటువంటి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీ తప్పులను బయట పెడతాం కాబట్టి. ఈ విధంగా అయితే విచ్చలవిడితనం చేసుకోవచ్చు. గంజాయి మీరే సాగు చేస్తారు, మాపై వేస్తారు. కల్తీ లిక్కర్ని మీరే తయారు చేస్తారు, మీరే డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మీరే అమ్మకాలు చేస్తారు, మీరే బెల్ట్ షాపులకి తరలిస్తారు, మీరే ఆదాయాన్ని కొట్టేస్తారు, మాట్లాడితే మాపై కేసులు పెడతారు. అంటే మీరు దౌర్జన్యంగా ఒక్క పాయింట్ లో కూడా వైసీపీ నాయకులది వెనక ఏం లేదు, ఓవరాల్ గా ఉంటే బయట పెట్టమ్మా. అంటే ఈ రెండేళ్లలో ఉంటే బయట పెట్టు. ఎందుకు మాట్లాడుతున్నావు? కానీ బయట పెట్టు. నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, నీ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా, నీ చేతిలో అధికారులు ఉన్నారు కదా, బయట పెట్టు. మరి అధికారులు ఉన్నప్పుడు మాట్లాడిన కొంతమంది సీనియర్ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈ పాయింట్స్ ఎందుకు అడగలేకపోతున్నారు? అడుగుతున్నాం కదా, అడిగే వాళ్ళకి చెప్పమనండి. అడగని వాళ్ళ గురించి ఎందుకు? అంటే ముందు నుంచి ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీనియర్ నాయకులు ఇప్పుడు అధికారం పోయిన ఖచ్చితంగా తర్వాత అందరూ మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడకుండా- అనుకుంటున్నారేమో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులు మాట్లాడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ యొక్క ర్యాంకింగ్ మనం చూసారు కదా మీరు. అట్టడుగు స్థానం, చిట్ట చివరి స్థానం. అంటే మీరు పెద్ద 5 ఏళ్ల అధికారంలో రాష్ట్రాలలో ఉన్నప్పుడు పెద్ద- ఎవరి మీద కేసులు లేవంటారా? అమ్మ, కేసులు ఎవరి మీద ఉన్నా మేము కక్ష సాధింపులు చేయలా. మేము ఎవరి మీద చేయలా. చంద్రబాబు నాయుడు గారి మీద వారి అరెస్టులో సిఐడి వారికి సాక్ష్యాలు దొరికినాయి కాబట్టి, ఐటీ శాఖ ట్యాక్స్ ఎగవేశారు, ఈ డబ్బు దొడ్డిదారిన వచ్చినటువంటి వివరాలను ఇచ్చింది కాబట్టి, స్కిల్ డెవలప్మెంట్ అనేటటువంటి కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారు 13 చోట్ల సంతకాలు పెట్టి డబ్బులు రిలీజ్ చేయించాడు కాబట్టి, ఏ మాత్రం లిక్కర్ విషయంలో ఆధారాలు లేవు, ఇప్పటికీ పూర్తిగా ఆధారాలను బయట పెట్టలేకపోయారు, అందుకని ఇంకా నేరాలు రుజువు కాలేదన్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు విషయంలో కూడా ఆధారాలు పూర్తిగా మీరు చెప్తున్న 1-2 ఏవో ఉన్నా సరే అది నిజంగా ఆయన నేరం చేశారనేది అయితే అనే పాయింట్ అయితే రుజువు కాలేదు కదా. రుజువైంది కాబట్టి జైలుకి వెళ్ళాడు. రుజువైంది కాబట్టే బెయిల్లో వారు ఏం చెప్పారు? నేను నేరస్తుడిని కాదు, నిర్దోషిని అని చెప్పలా. నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు ఏజ్ ఉంది, అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది, దోమలు గుడుతున్నాయి, లేకపోతే వేడి నీళ్లు లేవు, ఫుడ్ పడట్లేదు, ఇవే కదా బెయిల్ వచ్చింది. ఈరోజు మీరు బెయిల్ చూడండి. బెయిల్లో వారి క్లాజ్ ఏంటి? ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి, ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి, కేసుల్లో ఏ విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కాబట్టి మేము బెయిల్ ఇస్తున్నామని కోర్టు చెప్పి బెయిల్ ఇచ్చింది. ఈరోజు ఆయన A1గా ముద్దాయి చేతిలో వ్యవస్థలు. మరి ముద్దాయి మీద వ్యవస్థల యొక్క ఇంపాక్ట్ ఉంటుందా? ఆయనే నేరస్తుడు, ఆయనే విచారణ అధికారి, ఆయనే న్యాయమూర్తి. అంటే ఇప్పుడు ఈ 3 చేసుకున్నాడు కాబట్టి జగన్ కూడా కొన్ని నెలలు జైల్లో ఉండొచ్చు మనిషి. ఆ లెక్కలో మనం కంపేర్ చేసుకుంటే చంద్రబాబు కన్నా ఎక్కువ నెలలు జగన్ కూడా జైల్లో ఉన్న మనిషి. వైసీపీ నాయకులు కొంతమంది జైల్లో ఉన్న వ్యక్తులే ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ నేరం రుజువైందని వాళ్ళు జైల్లో ఉన్నారు. ఎంత తెలివి తక్కువగా మీరు ప్రశ్నిస్తున్నారంటే, సారీ మీరు తప్పుగా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోకముందు ముఖ్యమంత్రి కాదు. ఈ రాష్ట్ర ఖజానాన్ని ఎలా తినేస్తాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల్ని ఎలా చేస్తాడు? ఒక అవినీతి కలిగిన వ్యక్తిగా అంటే ఓన్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాత్రమే ఈయన అవినీతి పరుడయ్యాడా? అంతకు ముందు ఎందుకు కాంగ్రెస్ మాట్లాడలా? అంతకు ముందు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎందుకు కేసులేలా? కేవలం ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా అప్పుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చెప్పారు కాబట్టి, ఆయన్ని తొక్కాలి కాబట్టి తప్పుడు కేసులు పెట్టి బనాయించేసి కేంద్రంలో వాళ్లే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్లే ఉన్నారు కాబట్టి ఆయన జైల్లో పెట్టారు. దాన్ని మీరు చంద్రబాబు నాయుడు గారితో పోల్చడం అంటే
ఇది అత్యంత దుర్మార్గం. ఒక రెండవది అవినీతి రెండవది గురించి రెండవది మాట్లాడుతున్నాం. అమ్మ, చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఎమ్మెల్యేగా అఫిడవిట్ వేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత, మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేగా వేసినప్పుడు ఆయన ఆస్తి ఎంత. నువ్వు ప్రజాసేవ చేస్తే, ఏ నేరం చేయకపోతే, ఏ అవినీతి చేయకపోతే, ఏ రకమైనటువంటి అవినీతికి తావు లేకపోతే ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించావో వాళ్ళ మిస్సెస్ గారే అన్నారు కదా ఒక సభలో, నేను కొన్ని షేర్లు అమ్ముకుంటే లక్షల కోట్లు వస్తాయని చెప్పేసి ఎవరన్నారు? వాళ్ళ మిస్సెస్ గారే అన్నారు కదా, నిండు సభలో అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన వేసినటువంటి అఫిడవిట్లోనే ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి కదా. అంతకంటే ఎక్కువ సార్లు చేసినటువంటి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. చాలామంది ఇవాళ మమతా బెనర్జీ గారు ఉన్నారు, 5 కోట్ల లోపల ఆవిడ ఆస్తి ఉంది. నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, ఆయన ఆస్తి కూడా 5 కోట్ల లోపలే ఉంది. శివరాజ్ చౌహాన్ గారు ఉన్నారు, ఆయన ఆస్తి కూడా తక్కువగానే ఉంది. ఎట్లా సాధ్యం నీకు? ఏ విధంగా సంపాదించావు? నువ్వు ఏ అవినీతి చేయకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? బయటపెట్టు, అంటే ఆస్తులు జనాలకు సంపాదించిన చెప్పు, నాయకులు జనాలకు అందరూ చెప్పు. అవినీతి పరులేనా? ఇది మేము అడుగుతుంటే జగన్ జైలుకి పోయాడు, జగన్ గారిని ఆయన మీద నేరాలు ఉన్నాయంటే నిజంగా ఇది చాలా తప్పుడు వాదన, పసలేనటువంటి వాదన. ఇది ప్రజల్ని మభ్యపెట్టే వాదనే తప్ప దీన్ని వాస్తవ వాదన అనరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళ నాన్నగారికి సపోర్టివ్గా ఉంటూ, వాళ్ళ నాన్నగారు శ్రీ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్గానే ఉన్నారు తప్ప ఏ రకమైన రాజకీయాల్లో లేరు. అప్పటి వరకు ఆయన నిజంగా అవినీతి పరుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాట్లాడి ఉండాల్సింది, అప్పుడే కేసులు వేసి ఉండాల్సింది. కేవలం ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆయన్ని డ్యామేజ్ చేయాలి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలి, ఆయన ఏ విధంగా కూడా రాజకీయంగా ఎదగకూడదని చేశారు. తర్వాత ప్రజలు ఏం చేశారమ్మా? ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి ఎంత మద్దతు వచ్చింది? తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ విధంగా ఆయన సీట్లు గెలుచుకున్నాడు? ఏ విధంగా ఆయన అధికారంలోకి వచ్చాడు? ప్రూవెన్ లీడర్. అదే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తాం. తప్పు చేయలేదు అంటారు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేయలేకపోతే రామారావు గారు పెట్టిన పార్టీ నీ చేతిలోకి ఎట్లొచ్చింది? రామారావు గారి సింబల్ నీ చేతికి ఎందుకు వచ్చింది? రామారావు గారి బ్యాంక్ అకౌంట్ నీకెందుకు వచ్చింది? రామారావు గారి ఎన్టీఆర్ ట్రస్ట్ మీకెందుకు వచ్చింది? చంద్రశేఖర్ గారు మనం అంటే మాట్లాడుతున్నట్టు జగన్ చంద్రబాబు నాయుడు గారేమో ముందు జరిగిన కడిగిన విషయాలు ముత్యంలా కనపడతాడు. కారణం ఏంటి అంటే తనకున్నటువంటి మీడియా వ్యవస్థలు, తన కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇవాళ 11 సీట్లు వచ్చాయి అంటే అనేక రకాలైనటువంటి కక్షలు, కుట్రలు, అనేక స్కామ్లు ఆయన మీద చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి 6 హామీలు సూపర్ 6 అని ప్రజలకిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 అంటే ప్రజలు ఏమనుకున్నారంటే మాకేదో పథకాలు ఇస్తారనుకున్నారు. సూపర్ షాక్స్ అని వాళ్ళకి తెలియదు. సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి సూపర్ స్కామ్లు, 6 స్కాముల్ని ఎత్తివేసుకోవటమే సూపర్ 6. 4 స్కీములు ఆల్రెడీ ఎత్తేసినట్టున్నాయి, 4 స్కాముల్ని ఆల్రెడీ అయిపోయినట్లున్నాయి. ఫైబర్ నెట్ డైరెక్ట్గా దొరికిపోయినటువంటి కేసు ఎత్తేశారు, లిక్కర్ కేసు మూసేశారు, అమరావతి అసైన్డ్ భూముల కేసు మూసేశారు, మిగిలిన కేసులను కూడా మూసేస్తారు. 6 కేసులు ఆయన మీద ఏవైతే పెద్ద స్కాములు ఉన్నాయో, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అన్నీ కూడా మూసేస్తారు. ఇంకా మీరు చెబుతున్న పాయింట్లో ఇంకా మాట్లాడడానికి ఇంకా ప్రతిదీ అంటే వైసీపీ నాయకులు ప్రమేయం ఉందన్న ప్రతి పాయింట్లో కూడా టీడీపీయే ఉంది, టీడీపీ వెనక నుండి చేస్తుంది అనే పాయింట్ని మీరు క్లియర్ కట్గా ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు అన్ని పాయింట్లకి కూడా. మీరు ఒక పాయింట్ అడగండి, ఏపీ రాష్ట్రం యొక్క జీడిపి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఎందుకు తగ్గుముఖం పడుతుంది? 11.43% జీడిపి తోటి నడిపించినటువంటి నాయకుడు గొప్పవాడయ్యి ఇన్ని వ్యవస్థల్ని తీసుకొస్తే దాన్ని తప్పుగా చూపించినటువంటి మీరు ఒక్క వ్యవస్థను తీసుకురానటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటే ఏమని మాట్లాడాలి? రెండోది ఉద్దానం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకున్నటువంటి పోర్టులన్నీ, మన రాష్ట్రానికి వచ్చిన పోర్టులన్నీ కేవలం 5 సంవత్సరాల టెన్యూర్లో
3 సంవత్సరాల పరిపాలనలో కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే 4 పోర్టులు తీసుకొచ్చింది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 1100 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక పోర్టు నిర్మించాలనే ఆలోచన రానటువంటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయ్యాడా? అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి అయ్యాడా? 17 మెడికల్ కాలేజీలు, ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ కావాలి, పేదవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ప్రజలకి ఉచితంగా వైద్యం అందాలని తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పయ్యాడా? వాటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మి వేసేటటువంటి వ్యక్తి విజనరీ అవుతాడా? ఈ రాష్ట్రంలో అత్యంత ఖరీదైనటువంటి విశాఖ విజయవాడలో 99 పైసలకి ఎకరం ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అవుతాడా? ఏ ఒక్క రూపాయి లంచం లేకుండా టెండర్ల ద్వారా టెండర్లు పిలిచినటువంటి టెండర్లను మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ పనులు చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అవుతారా? ఈ రాష్ట్రానికి కానీ విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతుంది. విశాఖపట్నం ఇనార్బిట్ మాల్కి ల్యాండ్ ఇచ్చాం మేము. ఎంత రేటుకి ఇచ్చాం? నువ్వు ఊర్సాయ లాంటి కంపెనీలకి, లూలు లాంటి కంపెనీలకి మీరు ఎలా ఇచ్చారు? అంటే వ్యత్యాసం ఇక్కడ కనపడట్లేదా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు. ఆ రోజు మేము విశాఖపట్నం వేదికగా ఇదొక్కటినండి, విశాఖపట్నం వేదికగా భారత ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దీన్ని ప్రైవేటీకరించడానికి వీలేదని మాట్లాడాడు కదా. ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ దుమ్ము దులుపు వదిలేసింది పార్లమెంట్లో. ఒక్క ఎంపీ ఏపీ గురించి మాట్లాడగలుగుతున్నాడా? అర్నబ్ గోస్వామి గారు విమానయాన రంగంలో వచ్చిన సంక్షోభం మీద దుమ్ము దులుపు వదిలేశాడు, బ్యాండ్ బజాయించేశాడు. సమాధానం చెప్పుకునే పరిస్థితిలో కూటమి నేతలు ఉన్నారా? అట్టడుగు స్థాయిలోకి వ్యవస్థలు దిగజారిపోవడానికి కారణం అసమర్థ నాయకత్వం. 3 ఇంజన్లు, ఒక ఇంజిన్ ఇట్లాగుతుంది, ఒక ఇంజిన్ అట్లాగుతుంది, ఒక ఇంజిన్ ఇట్లాగుతుంది. చంద్రశేఖర్ గారు, ఓవరాల్ గా మనకి ఇప్పటి వరకు మీరు చెప్తున్న దాని ప్రకారం టీడీపీ చేస్తుంది అన్నారు. టీడీపీ వైఫల్యాల మీద కాన్సన్ట్రేషన్ కాకుండా వైసీపీ నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? అసలు 100% ఉంటుంది, మీరేం చెప్తారు? 100% మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సమస్యల మీద గళమెత్తుతాం, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతాం. మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని ప్రజల కోసం ఉపయోగిస్తాం. లంచాలు దండుకోవడానికి, అవినీతి చేయడానికి ఏ ఎమ్మెల్యే అయితే పాల్పడతాడో అతని యొక్క నిజస్వరూపాన్ని ప్రజల ముందు పెడతాం. అట్లాగే రాష్ట్రంలో గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి, మేము తెచ్చినటువంటి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 18 నెలల నుంచి చేస్తుంది ఏంటి? మేమే అభివృద్ధిని తీసుకొచ్చామో దాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు కొత్తగా ఒక్క సంస్థను తేలేదు, మేము తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నాడు. మేము ఇచ్చినటువంటి 1,65,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారానే కదా ఈరోజు పథకాలు అందిస్తున్నారు. అక్కడ ఇక్కడ అన్నా క్యాంటీన్లు 1, 2, 3, 4 కట్టాడు తప్ప ఇంకేం తెచ్చాడు? అమరావతి పేరు చెప్పి కోట్లకు కోట్లు కేంద్రం నుంచి అప్పులుగా నిధులు తెస్తున్నాడు, హక్కుగా దేవట్లేదు. ఓవరాల్ గా మీరు చెప్పిన విషయం పక్కన పెడితే, మీరు ఒక ఎమ్మెల్యేగా, అంటే వైసీపీ పార్టీ తరపున కాకుండా ఎమ్మెల్యేగా అసలు టీడీపీ ఈ 2 ఏళ్లలో చేస్తున్నది కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా లేదంటారా? ఒక చిన్న క్లారిటీ. 100% లేదు, అసలు లేదు. అందుకే వాళ్ళు అభివృద్ధిని తీసుకురాకపోగా విపరీతంగా అవినీతి చేస్తున్నారు. కాబట్టి రీసెంట్గా సర్వేలు వచ్చాయి, 94 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని రిపోర్ట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా మన క్యాబినెట్ మీటింగ్లో దీనిలో మాట్లాడారు. తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతోటి క్లాసులు తీసుకున్నాడంట. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 96 మంది ఓడిపోతారని సర్వేలు చెప్తున్నాయి. దాని అర్థం ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? పరిపాలన సాగిస్తున్నట్ట, జరుగుతున్నట్ట? రిపోర్ట్లు చెప్పేవి రిపోర్ట్స్ వరకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చాలా మంది వైసీపీ నుంచి పార్టీ మారటానికి, కూటమి వైపు వెళ్ళడానికి చాలా మంది చూస్తున్నారు. ఎవరు చాలా మంది? 18 నెలల్లోనే ఎవరు పోలేదు, ఇంకా చాలా మంది ఎవరు? ఇదే తప్పుడు ప్రచారం. ఎవరు వాళ్ళు? వాళ్ళ పేర్లు చెప్పండి మీరు. ఎవరు వాళ్ళు? ఎవరైతే బలంగా మాట్లాడతారో వాళ్ళ మీద ఒక బట్ట కాల్చి వేసేస్తారు. వేసేసి
వాళ్ళు వచ్చేస్తున్నారు, పార్టీ మారేస్తున్నారు అని వాళ్ళ వాయిస్ని తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది తప్ప చేరింది ఎంతమంది? తెలుగుదేశం నుంచే మా వైపు చేరారు. మొన్న పులివెందుల్లో ఒక దాష్టికాన్ని చేశారు జడ్పీ ఎలక్షన్స్లో. మొన్న కడప మేయర్ ఏమైంది? ఇప్పుడు ఇమ్మీడియట్గా కడపలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ ఎవరికి ఓటేశారు? ఈవెన్ తెలుగుదేశానికి ఉన్న ఓట్లు కూడా వాళ్ళకి పడలేదు, వైసీపీకి వచ్చాయి. అంటే వైసీపీ బలపడింది అనుకుంటున్నారా? తెలుగుదేశం బలపడ్డట. కాబట్టి అవన్నీ కూడా ట్రాష్, అసత్యపు మాటలు, అబద్ధాలు. ఓకే చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనుకుంటున్నట్టు మీ వైపు వెర్షన్తో ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.